ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారీ వర్షాలు వరదలతో అల్లాడిపోయింది. ఏడాది మొత్తంలో కురవాల్సిన వర్షం ఒకే రోజు పడటంతో ఆ దేశంలోని దుబాయ్ నగరం చిగురుటాకులా వణికిపోయింది. గత 75 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి దుబాయ్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రపంచంలోని అత్యంత రద్దీగా దుబాయ్ ఎయిర్పోర్టును వరద నీరు ముంచెత్తింది. దీంతో ఇక్కడ దిగాల్సిన విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు దుబాయ్ ఎయిర్పోర్టుకు వచ్చే విమానాలను దారి మళ్లిస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి బయలుదేరే విమానాలు మాత్రం యథావిధిగా వెళతాయని వెల్లడించారు. నీటితో నిండిపోయిన దుబాయ్ ఎయిర్పోర్టును చూస్తే వర్షాకాలంలో తరచుగా నీట మునిగే చెన్నై ఎయిర్పోర్టు గుర్తుకొస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దుబాయ్లో సగటు వార్షిక వర్షపాతం 100 మిల్లీమీటర్లకు కాస్త ఎక్కువ కాగా మంగళవారం సాయంత్రానికే 120 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఏడాదిలో కురవాల్సిన వర్షం ఒకే రోజు కురవడంతో దుబాయ్ నగరం అతలాకుతలమైంది. వర్షాలు కొనసాగుతాయనే హెచ్చరికలు దుబాయ్ ప్రజల ఆందోళనను మరింత పెంచాయి. భారీ వర్షాల కారణంగా యూఏఈలో పాఠశాలలు మూతపడగా ప్రభుత్వ ఉద్యోగులు ఇంట్లో నుంచి పనిచేశారు. కొద్దిమంది ఉద్యోగులు బయటకు వెళ్లినప్పటికీ వాహనాలు నీటిలో చిక్కుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా యూఏఈ వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరద నీరు రోడ్లను ముంచెత్తడంతో దుబాయ్లోని జాతీయ రహదారులు, రోడ్లపై వాహనాలు నీట మునిగాయి. రాత్రంతా ఎడతెరిపి లేకుండా వర్షం కారణంగా వీధులన్నీ చెరువులను తలపించాయి. దీంతో కొందరు వీధుల్లో సరదాగా పడవల్లో తిరిగారని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. అరేబియా ద్వీపకల్పంలో భాగమైన యూఏఈలో వర్షం కురవడం అనేది అరుదైన విషయం. కానీ శీతాకాలంలో మాత్రం అడపాతడపా అక్కడ వర్షాలు కురుస్తుంటాయి. కానీ ఈసారి వేసవిలో భారీ వర్షాలు ముంచెత్తడంతో డ్రైనేజీ వ్యవస్థలు సక్రమంగా పనిచేయక రోడ్లన్నీ నీట మునిగాయి. దుబాయ్తో పాటు పొరుగు దేశం బహ్రెయిన్ని కూడా వరదలు ముంచెత్తాయి.